నారా లోకేష్ బాబు గారు ఏదో ఎన్టీ రామారావు గారు మనవడుగానో కాక, ఒక బాలయ్య బాబు గారు అల్లుడుగా కాక, ఒక చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా కాక, తనకు తాను ఏ బాధ్యతలు అప్పచెప్పినా వాటిని సక్రమంగా నిర్వహిస్తూ ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 60 రోజుల్లో కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీని మరి నిలపడంలో కానీ, పేపర్ లెస్ సభ్యత్వాలు ఈ చెట్టిగా దేశంలోనే గుర్తించబడినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా గతంలో కూడా ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కానీ, ఏదైతే మన పంచాయతీ ఆఫీసులు కానీ ఇట్లా ఏవైతే వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి ఆ రోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ పెద్ద ఎత్తున తెచ్చుకున్న అవార్డులు గెలుచుకునేటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు కూడా ఒక ఐటీ శాఖ మంత్రిగా కానీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి కానీ వినూత్నమైన మార్పులు ఈరోజు విద్యా వ్యవస్థలో తీసుకొస్తూ మరొక పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్గా ఎవరిని ఇంట్లో సంబంధించిన వ్యక్తులను కూడా ఎవరిని పొగడరు ఆయన జనరల్గా, ఎంత చేసినా ఇంకా చేయాలనేటువంటి వ్యక్తి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న విశాఖపట్నంలో లోకేష్తో మేము పోటీ పడుతున్నాము, ఈవేళ గూగుల్ లాంటి అత్యున్నతమైనటువంటివి కూడా ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయని అంటే అది లోకేష్ గారు ఏ రకంగా కృషి అనేది. అంటే ఈ రకంగా నారా లోకేష్ బాబు గారు తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మరి మలుచుకుంటూ ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన యొక్క సారథ్యంలో రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు అప్రాతంగా ఈ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈరోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్త అభిమానులు ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను.